శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈరోజు లలితా సహస్రనామ స్తోత్రంలో 28వ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. 29వ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విసంగవధ శోషిత. బాలాదేవి అమ్మవారు తన నుంచి ఒక చిన్న బాలని సృష్టించుకుందిట. యుద్ధం చేస్తున్నప్పుడు ఆ చిన్నపిల్లని చూసి ముచ్చటపడుతూ అలసట లేకుండా ఉండటం కోసం బాలాదేవిని సృష్టించుకున్నది. ఆ బాలాదేవి వచ్చిన వెంటనే బండపుత్రులు నేను వధిస్తాను అంటూ బయలుదేరింది. ఇప్పుడే పుట్టావు, చిన్నపిల్లవి నువ్వు యుద్ధానికి ఎందుకు? మంత్రిని శ్యామలాదేవి వారాహి ఉన్నారు కదా, వాళ్ళ శక్తులతో వాళ్ళు చూస్తారులే, వాళ్ళు యుద్ధం చేస్తారు, నువ్వు వద్దు అని బాలని వారించడానికి ప్రయత్నం చేసింది. కానీ బాలాదేవి వినకుండా యుద్ధానికి సంసిద్ధురాలైంది. ఆవిడ సరే యుద్ధానికి వెళ్తోంది కదా అని శ్యామలాదేవిని వారాహిని తోడిచ్చి ఒక 100 హంసలు పూంచినటువంటి ఒక రథాన్ని తయారు చేసి ఆ రథం మీద బాలాదేవిని పెట్టి యుద్ధానికి పంపిదిట. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమహర్షిత. అలా వెళ్ళినటువంటి బాలాదేవి భండపుత్రులను అందరినీ కూడా సంహరించింది. ఆవిడ యొక్క బాలాదేవి యొక్క పరాక్రమాన్ని చూసి అమ్మవారు ఎంతో సంతోషపడ్డది అని ఇందులో ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ప్రధానంగా ఈ వాక్యం చిన్నపిల్లల చేత చదివించినట్టయితే వాళ్ళకి చాలా శక్తివంతులుగా వాళ్ళు తయారవుతారు. అందుకని ఈ వాక్యమే ఒక మహామంత్రం, బాలా మంత్రం అవుతుందన్నమాట. మంత్రిణ్యంబా విరచిత విసంగ వధతోషిత. పరమేశ్వరి యొక్క సర్వ మంత్రాంగానికి సలహాలు ఇచ్చేటువంటి దేవత మంత్రిని. మేధా సంపత్తి, రజోగుణం కలిగినటువంటి విద్యార్థి దేవత ఈవిడే రాజ్యశ్యామల. భండాసుర యుద్ధంలో విషంగుడు అనేటటువంటి రాక్షసుని సంహరించింది. ఆ మంత్రిని చేసినటువంటి యుద్ధ వ్యూహారచని చూసి సంతర్శించింది పరమేశ్వరి అని చెప్తున్నారన్నమాట. ఇది 29వ శ్లోకానికి అర్థం. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషిత. శ్రీరామ జయ రామ జయ జయ రామ.